పూర్తిగా సీక్రెట్. ఏ మిసైల్స్ పంపించాము, తర్వాత ఆ యుద్ధంలో ఎవరు పార్టిసిపేట్ చేశారనేది కూడా మనకు తెలియదు. కాకుంటే మన మీడియా వాళ్ళు ఇలా బ్రహ్మోస్ పంపించుండొచ్చు, ఆకాశ్ మిసైల్ పంపించుండొచ్చు అని మనం చెప్తుంటాము. బట్ 100% డిఫెన్స్ ఈ శాటిలైట్ ఈ వెహికల్స్ చేశామనేది చెప్పదు. మన మీడియా వాళ్ళే మన దగ్గర ఉన్న మిసైల్స్ని గెస్ చేసి చెప్తుంటారు. అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ప్యూర్లీ ఇండియా డిఫెన్స్ బాగా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. ఓకే, రైట్. ఇంకా యుద్ధం తర్వాత ఏం జరిగింది, మనం సంతోషించాల్సిన విషయం. యుద్ధం చేసిన అంటే ఎప్పుడైనా పాకిస్తాన్ గత యుద్ధాలు చేసినప్పుడు ఎప్పుడైనా ఒక 5-6 రోజులకే ఆ యుద్ధం జలారిపోతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, తర్వాత టెక్నాలజీ అవన్నీ ఆ యుద్ధ సామాగ్రి అంతా అయిపోతుంది, చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా మన ఇండియాలో ఉన్న ఒక రిలయన్స్ కంపెనీలో సగం. ఎంత? మన ఇండియాలో ఉన్న ఒక రిలయన్స్ కంపెనీ ఉంది కదా, ముఖేష్ అంబానీ, ఆ కంపెనీలో ఒక సగం కూడా కాదు పాకిస్తాన్ యొక్క పూర్తిగా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా. అంటే ఆలోచించండి, అంత చిన్న ఆర్థిక కంపెనీ అనేది. అదొక దేశం అన్నాం కంటే ఒక ఉగ్రవాదులు ఉండే ఒక స్థావరం అది. ఇక ఆ యుద్ధం ఏమైతే మనం గెలవడం తర్వాత ఈ పరిణామాలు ఏం జరుగుతుందో చెప్తున్నాను అండి. వాళ్ళు వాడింది ఏంది? చైనా డిఫెన్స్ సిస్టమ్. సో చైనా డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది. చైనా డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్యూర్ వాళ్ళు ఏమైంది, చైనా కంపెనీ యొక్క ఆ డిఫెన్స్ కంపెనీ షేర్ రేట్ బాగా పడిపోయినాయి. అంటే చైనా దగ్గర ఎవరైతే కొంటారో, ఏ కంట్రీ చేసేది ఆ డిఫెన్స్ కొంటారో, డిఫెన్స్ సంబంధించిన మిలిటరీ ట్యాంకులు కానీ, మిసైల్స్ కానీ, మిగతా అనుగుణంగా అన్నీ కూడా చైనాలో కొనే వాళ్ళు తగ్గిపోయారు. దట్ ఇండికేట్ చైనాలో ఉన్న డిఫెన్స్ కంపెనీ యొక్క స్టాక్ రేటు పడిపోయింది అంటే దట్ ఇండికేట్. అంటే చైనా యొక్క ఆ డిఫెన్స్ మీద నమ్మకం పోయింది. తెలుసు కదా, చైనా అంటే ఈజ్ అండ్ త్రో. సో ఈ డిఫెన్స్ కూడా అలానే అయిపోయింది. సో మనము పరోక్షంగా చైనా మీద గెలిచినాం. దేని మీద గెలిచాం? చైనా మీద గెలిచినాం. ఆర్థిక పరంగా వాళ్ళు దే ఆర్ బెస్ట్. మన దేశం గురించి మనం ఎంత గొప్ప చెప్పుకున్నా ఆర్థిక పరంగా చైనా ఇస్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు పనిచేస్తారు. ప్రపంచంలో అన్ని దేశాలకు బాగా ఎక్స్పోర్ట్ చేస్తారు, మనం కాదనకూడదు. బట్ డిఫెన్స్ సిస్టంలో ఫెయిల్యూర్ అయ్యారు, అదొకటి. ఇంకా F-16 అమెరికా యుద్ధ విమానం వాడిండ్లు, దాన్ని కూడా మనం కూలగొట్టేసినాం. సో అమెరికా వాళ్ళు కూడా భయం పట్టుకుంది, అమ్మో మన ఇండియాలో ఉన్న డిఫెన్స్ ఇంత స్ట్రాంగ్గా, టెక్నాలజీ ఇంత బాగుందా, మన సైనికులు ఇంత బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా అందుకనే యుద్ధ ప్రాతిపదికన జస్ట్ 1 అవర్లో అన్ఎక్స్పెక్టెడ్గా సీజ్ ఫైర్, కాల్పుల విరమణ జరిగింది. అందుకే ఓకే, అటు ట్రంప్ ఆటోమేటిక్గా అమెరికా కూడా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే గత 1 మంత్ నుండి, పహల్గామ్ అటాక్ నుండి 1 మంత్ నుండి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న డిఫెన్స్ కంపెనీలు 25% పెరిగింది. ఎంత? ఈ 25 డేస్, ఈ 1 మంత్లో డిఫెన్స్ స్టాకు, ఇండియన్ డిఫెన్స్ ఆల్ కంపెనీ, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ కానీ, BDL కానీ, BEL భారత్ ఎలక్ట్రాన్ లిమిటెడ్ కానీ, డాటా ప్యాటర్న్ కానీ, అందులో చాలా కంపెనీలు హైదరాబాద్లోనే మనం గర్వంగా చెప్పవచ్చు. హైదరాబాద్లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 25% పెరిగింది జస్ట్ 1 వీక్లో. మండే టు అంటే 12th నుండి ఈరోజు వరకు జస్ట్ 5 వర్కింగ్ డేస్లోనే 17% పెరిగినాయి. అంటే ఇండియా డిఫెన్స్ కంపెనీ మీద, ఇండియా యొక్క దాని మీద వాళ్ళకి బాగా నమ్మకం కుదిరింది. సో చిన్న చుట్టుపక్కల దేశాలు, మన దగ్గర ఒక 140 కంట్రీస్ మన దగ్గర డిఫెన్స్ సంబంధించిన మిసైల్స్ కొంటారు. సో మనకు విపరీతమైన ఎక్స్పోర్ట్ ఆర్డర్ వస్తుంది. ఇండికేట్ అదే. స్టాక్ మార్కెట్ ఇస్ ద ఇండికేటర్. స్టాక్ మార్కెట్ ఏం చెప్పుద్ది అంటే చంద్రబాబు నాయుడు గెలుతాడా లేదా అని హెరిటేజ్ కంపెనీ చెప్పింది 1 మంత్ ముందే. అక్కడ ట్రంప్ గెలుతాడా లేదా ముందే ట్రంప్, మన స్టాక్ మార్కెట్ పెరిగినాయి కాబట్టి అక్కడ ట్రంప్ గెలుతుంది తెలిసిపోయింది. అంటే ఎవరైనా ఏదైనా జరగబోయేది దాన్ని ఇండికేట్ చేస్తుంది స్టాక్ మార్కెట్స్, ఎకానమీస్, స్టాక్ మార్కెట్. సో కాబట్టి మన యొక్క ఇండియన్ ఎకానమీలో డిఫెన్స్ స్టాక్ విభత్సంగా పెరిగిపోయింది. అట్లాగే రష్యా కూడా మనతో పాటు బ్రహ్మోస్ మిసైల్కి S-400 అడ్వాన్స్ S-500 మనతో ఒప్పుకుందాం. వీఆర్ ద కొలాబరేషన్తో ఇండియాలో తయారు చేస్తున్నాము. సో సైనిక పరంగా, రక్షణ వ్యవస్థ పరంగా మనం బాగా ఇండియా గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది. తర్వాత మన యుద్ధ పరికరాలు, మిషనరీస్లు, ట్యాంకర్స్, డిఫెన్స్ మిసైల్స్ అన్నీ కూడా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అట్లాగే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ కూడా ఈరోజు కూడా ఒక 50,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇంత విపరీతమైన డిమాండ్ ఇండియాకు జరిగిపోయింది. ఇక అమెరికా యొక్క
డిఫెన్స్ ఎక్స్పర్ట్ అతను ఏం చెప్తున్నాడంటే పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఎవరి ఆలోచన తీసుకోలేదు, ఎవరి ఆర్థిక సహాయాన్ని కోరలేదు, మనంతర మనమే. అంటే వీఆర్ ద ఇండిపెండెంట్గా సార్వభౌమాధికారాన్ని మనం కాపాడగలిగాం. ఈ యుద్ధం వల్ల అమెరికా మీద గెలిచాము, చైనా మీద గెలిచాము, టెక్నాలజీ పరంగా వేరే అడ్వాన్స్ అని నిరూపించగలిగాం. సో ఇంత ఈ ఈ జరిగిన పరిణామాలు ఇంత క్రేజీ తీసుకొచ్చినాయి. సో ఇక మన ముందు ఏముంది, ఇక ముందు ఏం చేయాలి అంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి, సాధ్యమైనంతవరకు చైనా ప్రొడక్ట్ వాడకండి. సాధ్యమైనంతవరకు, అది హైలీ ఇంపాసిబుల్. మన దేశం మీద గౌరవం ఉంటుంది, ఇండియా వస్తువులు వాడండి. సాధ్యమైనంతవరకు చైనా వస్తువులు వాడకండి. చైనా ప్రత్యక్షంగా పరోక్షంగా పాకిస్తాన్కు సహాయం చేస్తుంది ఎప్పటికీ. ఈవెన్ ట్రంప్, అమెరికా కూడా అంతే. ఇండియా మనమే, మనకు మిత్రుడు రష్యా. వీళ్ళు యాక్చువల్గా ఒక చిన్న కిటుకుంటుంది. ఆ పహల్గామ్ ఉగ్రవాది అటాక్ వెనుక నేను ఒక చిన్న చెప్తున్నాను. అమెరికా చైనా మీద టారిఫ్ బాగా విధించింది. మళ్ళీ అగైన్ పోటీ మీద చైనా అమెరికా మీద పోటీ బాగా టారిఫ్ విధించింది, ఒకళ్ళ పోటీ ఒకటి. ఆ టైంలో ఇండియాకు కంపెనీలు వాడడం మొదలుపెట్టినాయి, ప్రొడక్షన్స్ ఇక్కడ తయారు చేయడం మొదలుపెట్టినాయి. సో ఇది చైనా జీర్ణించుకోకపోయి ఉంటుంది. సో అంటే చైనా యొక్క ఎక్స్పోర్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. భారతదేశం ఎదుగుతాని పరోక్షంగా ఉగ్రవాదులకు సపోర్ట్ చేసి ఉంటుంది, లేదా ఉగ్రవాదులు దీన్ని స్టడీ చేసి అటాక్ చేయడం జరిగింది. ఇది మెయిన్. ఆ అటాక్ కనుక జరగకపోతే మన ఇండియాకి ఇంకా పెట్టుబడులు బాగా వచ్చేది. గత 1 month నుండి ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ బాగా కొంటున్నారు. నిన్న కొన్నారు, ఈరోజు కొన్నారు, రేపు కూడా కొనబోతారు. అంత స్ట్రాంగ్, అంత ఉంది ఇండియన్ ఎకానమీ యొక్క గ్రోత్, అలా ఉంది. ఇక టర్కీ, ఏ దేశం వెళ్ళినా మన ఇండియా వాళ్ళు ఉంటారు. టర్కీ విజిటింగ్ వెళ్ళకండి, అజర్బైజాన్ ఆ కంట్రీకి వెళ్ళకండి మిత్రులారా. మన దేశం, మన వస్తువులే వాడుకుందాం. నో చైనా, నో టర్కీ, నో అజర్బైజాన్. ఈవెన్ ఈరోజు ట్రంప్ కూడా నిన్నేం చెప్పాడు, ట్రంప్ యాపిల్ కంపెనీకి మీరు ఇండియాకు స్టార్టింగ్ అక్కడ ప్రొడక్షన్ చేయకని చెప్పాడు. బట్ మనకి ఇక్కడ ఉన్న ఆర్థిక వనరులు కానీ, మనకున్న మ్యాన్ పవర్ యొక్క కాస్ట్ కానీ, మన భారత ప్రభుత్వం ఇస్తున్న పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ఎవరైతే ఇండియాలో ప్రొడక్షన్ తయారు చేస్తారో సో ఆ సందర్భాన్ని చూసుకొని ఉగ్రవాదులు అటాక్ చేయడం జరిగింది. ఇది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు మన ఇండియా ఎదుగుదల. సో కాబట్టి మిత్రులారా, మిగతా దేశం టర్కీకి సపోర్ట్ చేయకండి, టర్కీ వస్తువులు వాడకండి, అజర్బైజాన్ ఆ కంట్రీ వాడకండి, చైనా వస్తువులు సాధ్యమైనంత వాడకండి. ఓకే, తర్వాత మన ఇండియా వస్తువులు వాడడం సాధ్యమైనంత వరకు మన దేశం. ఈవెన్ ట్రంప్ ఈరోజు ఒకటి చెప్పాడు, అమెరికాలో ఉన్న వారు ఎవరైతే H1 మీద ఉన్నారో మన ఇండియాకు డబ్బులు పంపిస్తే 5% ట్యాక్స్ చేస్తాడంట. తర్వాత ఆ ట్రంప్కి ఏమైనా చేస్తే కుక్క కలిసి కావచ్చు, ఎప్పుడు ఏదో ఒకటి. నిన్నేమో యాపిల్ ప్రొడక్ట్స్ రావద్దు అంటాడు, మన ప్రొడక్షన్ ఇక్కడ రావద్దు అంటాడు. ఓకేనా, లేకుంటే పాకిస్తాన్తో మనతో యుద్ధం, నేను కేఏ పాల్ లెక్క మాట్లాడతాడు, పిచ్చి కుక్క కలిసినట్టు, నిన్న సందు గురించి నేనే కాల్పు. వాట్ ఇస్ ద ట్రంప్ ఎవడు చెప్పండి, నథింగ్. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. మనకు మనం చర్చించుకోగలుగుతాము, పాకిస్తాన్తో మనం సర్దుబాటు చేసుకోగలుగుతాము. మన దేశ వ్యవహారాల్లో ఇంకో దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ నేను 80% ఒప్పుకోను. మన దేశం, మన ఇంటర్నల్ వ్యవస్థను ఇంకోటి వేలు పెట్టడానికి కానీ మాట్లాడడానికి వాళ్ళకి అర్హత లేదు. ట్రంప్ గారికి బాగా హెచ్చరిస్తున్నాం. అట్లాగే మనకి అమెరికాలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇండియాకి డబ్బులు పంపిస్తే, ఈవెన్ ఎంత పంపినా కానీ అక్కడ చట్టసభల్లో రూల్ కాబోతుంది. సో ట్రంప్ గారికి తీవ్రంగా నేను హెచ్చరిస్తున్నాం, అయ్యా మీరు వాడే మందులు మాయే, మీరు వాడుతున్న సాఫ్ట్వేర్ మాదే, కాబట్టి మీరు ఏదో చేస్తా అనుకుంటే అది ఆస్తి అమెరికాలో ఉన్న ప్రజలకు ఇబ్బంది. కాబట్టి ట్రంప్ గారు మీరు మంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు ఎక్కడి నుంచి చైనా మీద డబల్ ట్యాక్స్, డబల్ ట్రిపుల్ వేసేస్తాని మేకపోతు గంభీరాలు మాట్లాడారు, ఇదేదో మాట్లాడారు. లాస్ట్కి ఏంది, మళ్ళీ 90 days చైనాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు, ఆ తర్వాత మాట్లాడుతుంది. సో మీరు ట్రంప్ గారు మీరు చేసిన చర్యలు ఓన్లీ అమెరికాకి బెస్ట్, బట్ మిగతా అన్ని కంట్రీలకి ఇబ్బంది. అంటే మా దగ్గర ఉన్న వస్తువులు మీకు అమెరికా రావడము, అమెరికా ఉన్న వస్తువులు ఇక్కడ రావడం అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామం.
ఇమ్మీడియట్ గన్మంటే ఒకేసారి మారమంటే నిదానంగా మారుతాయి. మీరు అనుకున్నట్టు జరగాలి మీ దేశానికి, నేను కాదనను. బట్ మిగతా దేశాల యొక్క దాంట్లో ఏలు పెట్టకండి. మీ దేశానికి మీరు చేసేసుకోండి. అక్కడ ప్రజలు మీరు చేసే నిర్ణయాలు కనుక మంచి ఫలితాన్ని ఇస్తే వాళ్ళు మిమ్మల్ని నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ప్రెసిడెంట్ చేస్తారు. బట్ మూడోసారి ఉండరు అనుకోండి అది. కాబట్టి మిగతా దేశాలు మాత్రం పూల పెట్టకండి ట్రంప్ గారు. ఇక మన భారతీయులం మనం ఇండియా వస్తువులే వాడదాం.